కీర్తన సంఖ్య 22. ఈ కీర్తనలో 31 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 4 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 2 వచనాలు. నా దేవా నా దేవా, నీవు నన్నేలా వెన్నాడితివి. దావీదు తన వేదనలో యెహోవాకు మొరపెట్టాడు, కానీ నిజానికి మెస్సియాను ఉద్దేశించి ప్రవచించాడు. దావీదు నిజంగా ఇటువంటి అనుభవం గుండా వెళ్ళాడో లేదో మనకు తెలియదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో పలికిన మాటను ఇంచుమించు 1000 సంవత్సరాలకు మునిపే కీర్తనకారుడు ప్రవచించడం జరిగింది. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. రెండవ భాగం 3, 4, 5 వచనాలు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదలనుందరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఇశ్రాయేలు యొక్క చరిత్రను కీర్తనకారుడు బహుశా ఆలోచించాడేమో. అందుకనే ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే చరిత్రలోని మన పితరుల అనుభవాల జ్ఞాపకాలు దావీదుకు యెహోవా యందు నిరీక్షణ కలిగించింది. దేవుడు మారడు, దేవుని పద్ధతులు మారవు. అంచేత ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో ఆయన రక్షిస్తాడు. ఎప్పుడైతే మొరపెడతామో సిగ్గుపడనక్కర్లేని విధానంలో మనం జీవించగలం. అది కీర్తనకారుడు చెప్తున్నాడు. తర్వాత భాగం 6 నుండి 21 వచనం వరకు. గర్భము నుండి నీవు నన్ను తీసినవాడు నీవే. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసి అనేది మొదలుకొని నాకు ఆధారం నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. శ్రమ వచ్చినది, సహాయం చేయవాడు ఎవడును లేడు. నాకు దూరముగా నుండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. భాషాణ దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చును గర్జించుచునుండు సింహం వలె వాళ్ళు నోరు తెరుచుకొని ఉన్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకల నీవు స్థానము తప్పి ఉన్నవి. నా హృదయం నా అంతరంగముందు మైనం వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చల్లపెంకు వలె ఆయాను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఈ మాట లూకా సువార్త 23:33 వచనంలో యేసుక్రీస్తు వారి చేతులకు మేకులు, యేసుక్రీస్తు వారి కాళ్లకు మేకులు కొట్టబడినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంది. నిజంగా కీర్తనకారుడు ఈ అనుభవం కూడా వెళ్ళాడా లేదా మనకు తెలియదు. అయితే భవిష్యత్తులో జరగనైనటువంటి మెస్సియాను ఉద్దేశించినటువంటి వివరణ చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ మనకు కనబడుతుంది. నా ఎముకలన్నీ నేను లెక్కించగలను. వారు నిదానించి నన్ను తేరిచూచున్నారు. నా వస్త్రమును వారు పంచుకొంచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. మార్క్స్ వార్త 15:24 వచనం మనం చూడగలం. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము. సింహపు నోటు నుండి నన్ను రక్షించుము. గురుపోతుల కొమ్ములో నుండి నన్ను రక్షించి ఉన్నావు. ఎంత అద్భుతమైనటువంటి కీర్తన అంటే ఈ కీర్తన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతున్నప్పుడు ఏమేం జరిగిందో స్వార్థంలో రాయబడలేదు. కానీ ఈ కీర్తనకారుడు ఓ పోయిటిక్ జాన్రాలో ఎంత బ్యూటిఫుల్గా వివరించాడో చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మనకు. ఆ తర్వాత భాగం 22వ వచనం నుండి 31వ వచనం వరకు. దావీదు కృతజ్ఞతతో యెహోవాను స్తుతించాడు. బహుశా దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు కాబోలు. అంచేత ఇప్పుడు కేవలము స్తుతి ఆరాధనతో ఆ తర్వాత భాగాన్ని ఆయన రచించినట్టుగా మనకు అర్థమవుతుంది. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గల వారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు. దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు కలిగి వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. బూదిగంతముల నివాసముల అందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు.
రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. తమ ప్రాణమును కాపాడుకొనలేక మంటిపాలుగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. భవిష్యత్తులో జరగనైనటువంటి ఆ దేవుని యొక్క రాజ్య పరిపాలనలోని వివరణ అక్కడ ఇస్తున్నాడేమో అని అనిపించింది. దావీదు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఈ కీర్తనకు నేను పెట్టినటువంటి పేరేంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు సార్వభౌముడు గనుక ఒకవేళ మనం క్లిష్టమైన పరిస్థితుల గుండా వెళ్ళవలసి వస్తే ఆ ప్రభువు నడిపించినట్లే విశ్వాసంతో నడుచుకోవాలి. దావీదు అంతే చేశాడు. దావీదు ఇటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నానని తనకు తెలియదు. బహుశా ఏదో గొర్రెలు కాసుకున్నవాడు, దేవుడు ఆయనని ఒక రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు. పిలిచిన తర్వాత దావీదు దేవుని సంకల్పానికి లోబడ్డాడు. పరిపరి సందర్భాల గుండా వెళ్ళాడు, ఎన్నెన్నో క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు. అయితే దావీదును ఒక రాజుగా దేవుడు ఆయన్ని ప్రిపేర్ చేశాడు, క్యారెక్టర్ బిల్డ్ చేశాడు, సామర్థ్యాన్ని కలుగజేశాడు, దేవుని మహింపరిచాడు. ఈ వాక్యాన్ని దేవుడు మనకు దీవించి మన జీవితాల్లో అన్వయించుకోగలటకు దేవుడు మనకు సహాయం చేయాలి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.